ఇసుక ఒంగోలులో ఇక్కడ కౌంటింగ్ కేంద్రం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. ఎస్ సుధాకర్. కౌంటింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం రైజ్ కాలేజీ వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించి 8 నియోజకవర్గాల్లో సంబంధించి కౌంటింగ్ ఇక్కడ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని పూర్తి ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఏదైతే కందుకూరు నియోజకవర్గంతో పాటు అద్దంకి, బాపట్ల, చీరాల, పర్చూరు నియోజకవర్గాలు మాత్రం ఇటు నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఇటు చీరాల, బాపట్ల, అద్దంకి నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ బాపట్ల నిర్వహిస్తుంది. మొత్తంగా ఏదైతే కౌంటింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పూర్తిగా ఏదైతే కౌంటింగ్ కేంద్రానికి సుమారుగా 2 కిలోమీటర్ల ముందుగానే పూర్తిగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ఏజెంట్లు పూర్తిగా తనిఖీ చేసిన అనంతరమే కౌంటింగ్ కేంద్రానికి మాత్రం పోలీసులు అనుమతిస్తున్న పరిస్థితి. పూర్తిగా ఏదైతే కౌంటింగ్ ప్రాంతాన్ని మాత్రం పూర్తిగా రెడ్ జోన్ ప్రకటించిన నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కు సంబంధించి పూర్తిగా అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తంగా ఏదైతే ఉదయం 8 గంటలకు మాత్రం కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి అధికారులు పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఏదైతే ప్రస్తుతం మనం చూడొచ్చు రైజ్ కాలేజీ వద్ద మాత్రం పూర్తిగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తిగా ఏదైతే కౌంటింగ్ కేంద్రానికి ఏజెంట్ల వద్ద ఫోన్లకు మాత్రం నిషేధించారు. దీంతో పాటు ఏదైతే కౌంటింగ్ కేంద్రానికి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కౌంటింగ్ కేంద్రానికి అనుమతిస్తున్న పరిస్థితి చూడొచ్చు. మనం పోలీసులు మాత్రం పూర్తిగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతలు మాత్రం ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే మొదటగా ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 14, పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్ను విడివిడిగా ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు తొలిత పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత ఈమెయిల్ ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. రైజ్ కాలేజీ పరిసర ప్రాంతాల్లో రెడ్ జోన్ గా ప్రకటించారు. మొత్తంగా ఈ రోజు జరగబోయే కౌంటింగ్ మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు మాత్రం ఎన్నికల అధికారులు మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈవీఎంలో ఉన్న ఈ కేంద్రం వద్ద మాత్రం పూర్తిగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి తొలుత కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేశారు. మరోవైపు ఏదైతే జిల్లాకు సంబంధించి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో మాత్రం కౌంటింగ్ సంబంధించి ఇప్పటికే ఆయా నియోజకవర్గ స్థాయి అభ్యర్థులతో పాటు ఏదైతే కౌంటింగ్ సంబంధించి ఏజెంట్లు ఇప్పటికే కౌంటింగ్ కేంద్రానికి వద్ద చేరుకున్న పరిస్థితి. కెమెరామన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్ ఒంగోలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై